హైదరాబాద్ లో హార్స్ రైడింగ్ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. మైల్దేవరపల్లి సమీపంలోని వటాయిపల్లిలో అర్ధరాత్రి కొంతమంది గుర్రం పందాలు నిర్వహించారు. అదుపు తప్పిన గుర్రం పక్కనే ఉన్న వారిపై దాడి చేసింది. ఈ ఘటనలో హమీద్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఖాజం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గుర్రం పందాలు నిర్వహించిన వారిపై స్థానికులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పాత బస్తీలో గుర్రం స్టంట్స్ తో విషాదం నెలకొంది. ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, చెప్పండి, అసలు గుర్రం పందాలకు అక్కడ అనుమతి ఉందా? పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? తెల్లవారుజామున ఒక పాత బస్తీలోని మైలార్దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. అర్ధరాత్రి గుర్రపు సారీలు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులు రోడ్డు పైకి ఒక్కసారిగా రావడం జరిగింది. అప్పటికే బైక్ పైన కూర్చున్న ఇద్దరు వ్యక్తులపైకి గుర్రం ఒక్కసారిగా దూసుకెళ్లడం జరిగింది. ఈ సంఘటనలో వెనక కూర్చున్న వ్యక్తికి కాలు విరిగిపోగా ముందర కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. పోలీసులు సమాచారం అందించి సంఘటన స్థలానికి వచ్చి గుర్రం పై అక్కడి నుండి అదుపులోకి తీసుకున్న పోలీసులు మాకు కావట్లేదు. ఒకవైపు ఈ గుర్రపు సారీల పైన సౌత్ జోన్ పోలీసులు గతంలోనే ఒక కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. పాత బస్సులో ఎక్కడ కూడా గుర్ర పందాలు కానీ బస్సులు తీసుకెళ్ళడం కానీ చేయకూడదంటూ కూడా సౌత్ జోన్ పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే గుర్రాలు తెచ్చుకుంటారో లేకపోతే బస్సులు లాంటి వాటిని పెళ్లిళ్ల కోసం వాడుతుంటారు, వాటిని వాడుతున్నారో వాటికి సంబంధించి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది కూడా హెచ్చరికలు జారీ చేశారు. కానీ ఇలా అర్ధరాత్రులు ప్రధానంగా పాత బస్తీలోని ఫలక్నామా ప్రాంతం పూర్తిగా కొంత నిర్మానుష్యంగా ఉంటుంది. ఈ ఏరియాలో ఎక్కువగా ఇలాంటి గుర్ర పందాలు జరుగుతున్నాయని గతంలో కూడా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.